తెలంగాణ ఎమ్మెల్సీ పోరులో తేలిందేంటి? అధికార కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? కమల వికాసానికి కలిసొచ్చిన అంశాలేంటి? కొత్త వారిని బరిలో దింపి బీజేపీ ఎలా గెలిచింది? ఆ ఇద్దరి విజయం వెనుక ఉన్న నేతలెవరు? ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం వికసించింది. 3 స్థానాల్లో గెలిచింది. టీచర్ ఎమ్మెల్సీగా మల్క కొమరయ్య ఎన్నికైతే పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం సాధించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ మంచి విజయాలు సాధిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా ముగిసింది. 3 రోజుల పాటు లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. రౌండ్ టు రౌండ్ ఎంతో ఉత్కంఠ రేపింది. విజయం చివరకు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డిని వరించింది. మొత్తం 2,52,029 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 2,23,343 ఓట్లు చెల్లుబాటయ్యాయి. 28,686 ఓట్లు చెల్లలేదు. మొదటి ప్రాధాన్యతలో ఫలితాల విషయానికొస్తే బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 75,675, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 70,565, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 60,419 ఓట్లు వచ్చాయి. ఇక రవీందర్ సింగ్ కు 2,047, మహమ్మద్ ముస్తాక్ అలీకి 2,701, యాదగిరి శేఖర్రావుకు 3,636 ఓట్లు పడ్డాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజేత తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 98,637, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 93,531 ఓట్లు వచ్చాయి. దీంతో 5,000కు పైగా ఓట్ల మెజార్టీతో అంజిరెడ్డి విజయం సాధించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అంజిరెడ్డి. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఎమ్మెల్సీ గెలవడానికి కారణము అన్న బండి సంజయ్ గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈరోజు నన్ను గెలిపించినందుకు మోదీ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, చింతల రామచంద్రరెడ్డి గారికి, మేయర్ గారికి, మరి ఇక్కడ ఉన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కలిసి బీజేపీని ఓడించాలని కుట్రలు చేసినా ఫలించలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈవీఎంలపై విమర్శలు చేస్తున్న వారు బ్యాలెట్ పోరులో తమకు దక్కిన విజయంపై ఏమంటారో చెప్పాలన్నారు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని బండి కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకున్న వ్యతిరేకత, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క పోరాటం మీద విశ్వాసం, నమ్మకంతో మేము ఈ ఎన్నికలు గెలవడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ పార్టీకి అడ్రస్ గల్లంతైంది. బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ లేరు. ఇలా 2 పార్టీలు కలిసి మనం ఓడగొట్టే ప్రయత్నం చేసినాయి. ఓరు బీఎస్పీ సపోర్ట్ చేశారు, ఇంకోటి కాంగ్రెస్ పార్టీకి 1,000 కోట్ల రూపాయలు పైసలు వంచారు. కానీ అయినప్పుడు కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం, నమ్మకం ఉంచి గెలిపించారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలైనా, ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా కూడా ఇదే విజయ పరంపర తప్పకుండా కొనసాగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో కరీంనగర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర బీజేపీ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. రంగులు పూసుకుని స్వీట్లు పంచుకున్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకొచ్చిన బండి సంజయ్ అంజిరెడ్డికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఆ తర్వాత వారిద్దరిని భుజాలపై ఎత్తుకుని ఊరేగించారు. బీజేపీ ప్రకటించిన అభ్యర్థులు కొత్తవారు. ఇంకా చెప్పాలంటే 4 జిల్లాల్లో ఉన్న ఆ పార్టీ క్యాడర్ కూడా సుపరిచితులేం కాదు. ఎన్నికల ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ ఒకదాని వెంట ఒకటి వరుసగా కంప్లీట్ అయ్యాయి. కట్ చేస్తే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆ ఇద్దరు విజయం సాధించారు. ఈ విక్టరీ వెనక ఎవరున్నారు? విజయానికి ఏ అంశాలు కలిసొచ్చాయి? ఉత్తర తెలంగాణలో కమలం వికసించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటింది. అటు టీచర్ల ఎమ్మెల్సీ, ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను తన ఖాతాలో వేసుకుని దూకుడు ప్రదర్శించింది. 2 సీట్లను గెలుచుకోవడం కోసం కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పక్కా స్కెచ్ వేశారు. రంగంలోకి దిగి ప్రత్యర్థుల్ని పరేషాన్ చేశారు. అందరికంటే ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించింది బీజేపీ. పట్టభద్రుల స్థానానికి సంగారెడ్డి జిల్లాకు చెందిన చిన్నమైల్ అంజిరెడ్డిని, ఉపాధ్యాయ నియోజకవర్గానికి ప్రైవేట్ విద్యాసంస్థల అధినేత మల్క కొమరయ్యలను ఖరారు చేసింది. ఈ ఇద్దరు అటు పార్టీలోనూ, ఇటు ప్రజాబాహుళ్యంలోనూ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పేరు మోసిన వారేం కాదు. క్యాండిడేట్లను ప్రకటించడమే ఆలస్యం. క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసింది కాషాయ పార్టీ. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థులు ప్రచారం ప్రారంభించడం ప్లస్ పాయింట్ గా మారింది. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ బరిలోకి దిగకపోవడంతో అధికార కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. దీంతో 2 పార్టీలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కిషన్ రెడ్డి డైరెక్షన్లో బీజేపీ నాయకత్వం మొత్తం రంగంలోకి దిగి తమదైన శైలిలో ప్రచారాన్ని హోరెత్తించింది. ఉత్తర తెలంగాణలో జరిగిన ఎన్నికలను డీల్ చేసేందుకు అటు సంఘ్ పరివార్, ఇటు బీజేపీ క్యాడర్ను ఫీల్డ్లోకి దించి ఎక్కడికక్కడ బాధ్యతలను అప్పగించింది. ముందుగా పార్టీ క్యాడర్తో మీటింగులు నిర్వహించి ఎన్నికల్లో గెలుపు ఆవశ్యకతను చెప్పి వారిని సమాయత్తం చేసేశారు. ఆ బాధ్యతను పార్టీలో ఆర్గనైజింగ్ సెక్రటరీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తీసుకున్నారు.
కేడర్ గాడిలో పడగానే ఓటర్లను కలిసే కార్యక్రమానికి రూపకల్పన చేసి క్షేత్రస్థాయి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ వ్యవహారాలన్నీ చక్కదిద్దే బాధ్యతతో పాటు క్యాంపెయిన్ లీడ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 25 మందికి 50 మంది ఓటర్లకు ఒకరి చొప్పున ఇన్ఛార్జీలను 50 ప్రభారీలను నియమించి వారిని మానిటర్ చేసే పనిని సైతం సంజయ్ స్వయంగా చేపట్టారంటే బీజేపీ ఈ ఎన్నికల్ని ఎంత ఛాలెంజింగ్ గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. 25 ప్రభారీలతో నిత్యం మాట్లాడుతూ వారిని ఉత్తేజపరచడమే కాకుండా వారితో భారీ సమావేశాలను సైతం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ బహిరంగ సభల్ని నిర్వహించి సీఎం రేవంత్ తో ప్రసంగింపజేస్తే బీజేపీ రూట్ మార్చి ఇన్ఛార్జీలతో సమావేశాలు నిర్వహించింది. ఆ ఇన్ఛార్జీలు ఒక్కొక్క ఓటర్ను కనీసం 2 రోజులకోసారి కలిసేలా ప్లాన్ చేసింది. తమకు ఉన్న అన్ని వనరులను ఉపయోగించి పట్టభద్రులకు, టీచర్లకు ఉన్న సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేసింది బీజేపీ. వాటి పట్ల గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం తీరును ఎండగడుతూ ప్రచారం సాగించింది. తమ పార్టీ వివిధ సమస్యలపై పోరాడిన తీరును, 317 జీవో, నిరుద్యోగుల సమస్యలపై గతంలో చేసిన కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగడం బాగా కలిసొచ్చింది. పైగా బీజేపీకి ఉన్న 8 మంది ఎమ్మెల్యేల్లో 7 ఈ స్థానం పరిధిలోనే ఉన్నారు. ఎంపీల్లో 4 ఇక్కడే ఉండడం ప్లస్ పాయింట్ గా మారింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు దాదాపు 4 రోజుల పాటు ఇతర పనుల్ని పక్కనబెట్టి ఎమ్మెల్సీ పనిలోనే ఉండడం బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. 3/2 ఎమ్మెల్సీల గెలుపు కమలం కేడర్లో సరికొత్త జోష్ నింపింది. ఇదే జోరును స్థానిక సంస్థల ఎన్నికల్లో కొనసాగించాలని ఆ పార్టీ భావిస్తోంది. కరీంనగర్ ఎమ్మెల్సీ విజయాల్లో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కీ రోల్ ప్లే చేశారు. పట్టభద్రుల నియోజకవర్గం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయం కోసం విశేష కృషి చేశారు. ఈ విజయం ఆ పార్టీకి మరింత బలాన్ని తీసుకొస్తుందా? భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించేందుకు ఎలాంటి వ్యూహాలు రూపొందించుకుంటోంది? స్థానిక సంస్థల సమరానికి ఇదే జోష్తో వెళ్తుందా? తెలంగాణలో కమలం హవా స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని ఎన్నికల్లో సత్తా చాటుతూనే ఉంది. ఇప్పుడు 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 2 కైవసం చేసుకుంది. బీజేపీ విజయాల్లో కేంద్ర మంత్రి, ఆ పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కీలకంగా ఉన్నారు. కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి అంజిరెడ్డిని, టీచర్స్ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్యను గెలిపించేందుకు 4 జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు కిషన్ రెడ్డి. తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయారు. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లారు. ఓటర్ టు ఓటర్ ప్రచారాన్ని నమ్ముకుని కేడర్ను ముందుకు నడిపించారు. పట్టభద్రులు, టీచర్లతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. జిల్లాలో చిన్న స్థాయి పట్టణాల్లో విస్తృత ప్రచారం చేశారు. పెద్ద మీటింగులు పెట్టి రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వలేదు. ఎక్కడైతే వెళ్ళామో వాళ్ళ సమస్యల మీద భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా మీకు హామీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ రకంగా వైఫల్యం చెందింది, చట్టసభల్లో ఈ యొక్క ఆయా వర్గాలు, అది టీచర్స్ కాన్స్టిట్యున్సీ అయితే టీచర్ సమస్యలు, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అయితే నిరుద్యోగులు, పట్టభద్రులు, అదేవిధంగా ఉద్యోగస్తుల యొక్క సమస్యలు ఎవరైతే వినిపించగలుగుతారు అని ఆలోచన చేయాలని చెప్పి ఓటర్లకు మేము కోరడం జరిగింది. ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కిషన్ రెడ్డి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఓటర్లను కలుసుకుని వారికి విజయం అందించేందుకు కృషి చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డికి ఇవి చివరి ఎన్నికలు. ఎలాగైనా అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఆ పార్టీ ఎంపీలు సైతం అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. బండి సంజయ్ గత కొన్ని రోజులుగా కరీంనగర్లోనే మకాం వేశారు. వరుసగా పార్టీ మీటింగులు పెట్టి కార్యకర్తల్లో జోష్ తీసుకొచ్చారు. ఈ ఎన్నికల్లో సెంటిమెంట్ రగిల్చారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమకు అప్పగించిన పనులు చేశారు. ప్రధానంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో బీజేపీకి ఉన్న అనుకూల వాతావరణాన్ని ఉపయోగించుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన ఊపును కొనసాగించాలని భావించిన ఆ పార్టీకి అనుకున్న ఫలితాలే వచ్చాయి. తెలంగాణలో ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకుంటున్న బీజేపీకి ఈ ఫలితాలు ఊపునిచ్చాయి. 42 అసెంబ్లీ స్థానాల పరిధిలో జరిగిన టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచి సత్తా చాటామని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. కిషన్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించింది. అధికార పార్టీతో సమానంగా 8 స్థానాల్లో గెలిచింది. ఈ విజయంలోనూ కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు 2 ఎమ్మెల్సీలను గెలిపించడంలోనూ కీ రోల్ ప్లే చేశారు. ఈ విజయాలతో మరింత బాధ్యత పెరిగిందన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగామని, 3/2 గెలుపు పెరిగిన బలానికి సంకేతమన్నారు. బీజేపీపై పెరుగుతున్న ఆదరణకు బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నారాయన. కరీంనగర్ టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల గెలుపుతో సగం తెలంగాణలో పట్టు సాధించామన్నారు. ఈ ఫలితాలతో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత స్పష్టమైందని కామెంట్ చేశారు. సాధారణంగా ఉప ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల వంటి వాటి విషయంలో ఎప్పుడైనా అధికార పార్టీకే అనుకూల వాతావరణం ఉంటుంది. కానీ బీజేపీ గెలిచి అధికార పార్టీకి ఛాలెంజ్ విసిరిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన పనితీరును చూసే ఓటు వేయాలని రేవంత్ రెడ్డి చెప్పారని, ఈ ఫలితం ఆయన పనితీరుకు నిదర్శనమని బండి సంజయ్ అంటున్నారు. నోట్ల సంచులు ఓడిపోయినాయి, ఓట్లు మాత్రం గెలిచినాయి. ఇవాళ రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి.
ఈవీఎంలలో స్కామ్ జరుగుతున్నది, భారతీయ జనతా పార్టీ ఇది చేస్తుంది అది చేస్తుంది అని మాట్లాడారు రాహుల్ గాంధీ గారు. ఈ రోజు తెలంగాణలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలిచినాం. ఈ 2 ఎమ్మెల్సీల విజయంతో 6 లోక్సభ స్థానాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, 13 జిల్లాలు, 217 మండలాల్లో బీజేపీ హవా కనిపించింది. ఆ జిల్లాల్లో తమకు తిరుగులేదని నిరూపించుకుంది. అధికార పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకుని ప్రభుత్వానికి సవాల్ విసిరింది. ఇదే విజయోత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టనుంది. తమకు అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఇప్పటికే కేంద్ర నాయకత్వం డిసైడ్ అయింది. దీంతో లోకల్ ఎలక్షన్లపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. మొత్తానికి ఎమ్మెల్సీల విజయం బీజేపీకి బూస్ట్నిచ్చింది. పార్టీ వర్గాల్లో ఉత్సాహం నెలకొంది. రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి చేసిన కృషిని బీజేపీ శ్రేణులు కొనియాడుతున్నాయి.